ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన టాపిక్ గురించి మాట్లాడుకుందాం. అదేమిటంటే జనరేషన్ జెడ్ మీద, అంటే జూమర్స్ జనరేషన్. ఇంకా సింపుల్గా చెప్పాలి అంటే 1979 నుంచి 2012 మధ్యకాలంలో జన్మించినటువంటి యువకుల తరం. ఈ తరం మీద ఈ ఏఐ సంబంధించినటువంటి అప్లికేషన్స్ ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేటువంటిది నేటి టాపిక్. అసలు జనరేషన్ జెడ్ మీద ఎందుకు ఇవి ఎక్కువగా ప్రభావం చూపిస్తున్నాయంటే అందుబాటులోకి సులభంగా వచ్చాయి. ఇవి ఒక రకంగా మన జీవితాలను సులభతరం చేసి అని చెప్పుకోవచ్చు. ఏ అప్లికేషన్ల వినియోగంలోకి వచ్చిన తర్వాత చాలా సమస్యలు చిటికలో పరిష్కారం అయిపోతున్నాయి. కనుక మనం ఏదైనా సింపుల్గా ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ మనకి సమాచారం అనేది వచ్చేస్తుంది. సో అదొక మంచి పరిణామం. ఇక్కడ మనకు టైం అనేది బాగా సేవ్ అవుతుంది. అయితే దీని వినియోగం వల్ల వచ్చేటువంటి ఉపయోగాలు ఎలా ఉన్నాయో అలాగే నష్టాలు కూడా ఉన్నాయని అంటున్నారు. అంటే అడ్వాంటేజ్ ఉంటాయి, డిసడ్వాంటేజ్ ఉంటాయి. అవి మనం వాడుకునే విధానం బట్టి ఆధారపడి ఉంటుంది. కనుక ఈ అప్లికేషన్స్ అనేది మనం విరివిగా వాడుతున్న వాటిలో ఎక్కువగా చాట్‌జీపీటీ కావచ్చు, జెమినీ కావచ్చు, కోపైలట్ కావచ్చు, పెర్‌ప్లెక్సిటీ కావచ్చు, ఇంకా చాలా పేర్లతో మనకి అందుబాటులోకి ఉన్నాయి. వీటిని వినియోగిస్తున్నందువల్ల సమాచార విప్లవం అనేది ఎక్కువగా పెరిగింది. కంటెంట్ అనేది మనకి సులభంగానే అందుబాటులోకి వస్తుంది. అయితే వీటిని వినియోగించుకునే తీరులో ఉన్నటువంటి తేడాల వల్ల అవి కొన్నిసార్లు మనకి నష్టాలను కలిగిస్తున్నాయి అనే అనే వాదన కూడా బలంగా వినిపిస్తుంది. అసలు ముందుగా నేటి తరం అనేది ఏ విధంగా ఉన్నారు అని అంటే వీళ్ళు గ్లోబల్ కనెక్ట్ అవుతున్నారు, చాలా స్మార్ట్గా ఉన్నారు. అలాగే మొబైల్ ఇతర గ్యాడ్గెట్స్తో ఎప్పుడు కూడా పొద్దు కాలం గడిపేటువంటి తరం ఇది. మొబైల్తోనే పెరిగారు, ఇంకా పెరుగుతూనే ఉన్నారు. చాలా స్మార్ట్గా కూడా వ్యవహరిస్తున్నారు కొన్ని కొన్ని సందర్భాల్లో. మరి ఇటువంటి తరం మీద ఏ అప్లికేషన్స్ ఎటువంటి ప్రభావం చూపిస్తున్నాయి అనేటువంటి అంశం అనేది వాళ్ళ టాపిక్. వీడియోని పూర్తిగా చూడండి. దీనివల్ల మనగొరేటువంటి ప్రయోజనాలు ఏమిటి అంటే ఏ అప్లికేషన్స్ వాడటం వల్ల ఉండేటువంటి ఉపయోగాలు ఏమిటి అనేది ముందుగా చర్చించుకుందాం. నెంబర్ 1 ఏంటంటే ఇవి వేగంగా సమాచారాన్ని ఇవ్వగలుగుతున్నాయి. సో అక్కడ టైం అనేది సేవ్ అవుతుంది. మనకు కావాల్సిన ఏ అంశమైనా కావచ్చు, ఒక పీపీటీ కావచ్చు, ఒక నోట్స్ కావచ్చు, లేదా ఒక ప్రాజెక్ట్ కావచ్చు, లేదా ఇతరత్ర ఈవెన్ ఈమెయిల్ కావచ్చు, ఏదైనా కానీ మనం ప్రాంప్ట్ ఇచ్చినట్లయితే విత్ ఇన్ సెకండ్స్ మనకి అవి వెంటనే తీసుకొచ్చి మన ఎదురుగా పెడుతున్నాయి. సో దానివల్ల మన సమయం అనేది చాలా సేవ్ అవుతుంది. ఒకప్పుడు గంటలు పట్టేది ఇప్పుడు నిమిషాల్లోకి వచ్చేసింది అని చెప్పుకోవచ్చు. దీనివల్ల వేగంగా అనేది మనకి అందుబాటులోకి వచ్చింది కనుక సమయం సేవ్ అవుతుంది, ఒక ప్రధానమైన అడ్వాంటేజ్ అనుకోవాలి. రెండోది ఏంటంటే వీటి వల్ల వినియోగం వల్ల మనలో ఒక బూస్టప్ అనేది పెరుగుతుంది, ఒక కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది, ఒక క్రియేటివిటీ పెరుగుతుంది. అంటే మనం ఏదైనా ఒక అంశం ఇచ్చామనుకోండి, ఈవెన్ మనకు తెలియపోయినా కూడా మనం సెర్చ్ చేసే పని లేకుండానే ఇదివరకు ఏంటంటే కొన్ని అంశాలు మనకు కావాలంటే గూగుల్ సెర్చ్ చేసేవాళ్ళు. ఇవాళ ఎటువంటి పరిస్థితి లేదు. వీటి కానీ ప్రాంప్ట్ ఇచ్చినట్టే విత్ ఇన్ సెకండ్స్ అవి సమాచారాన్ని మనం ముందు ఉంచుతున్నాయి. అదొక కారణం, అదొక ఉపయోగం. ఇక మూడోది ఏంటంటే మళ్ళీ కాన్ఫిడెన్స్ లెవెల్ పెరగడానికి ఈ అప్లికేషన్స్ అనేవి ఉపయోగపడుతున్నాయి. ఎలా అంటే మనకు ఇంటర్వ్యూ ప్రిపేర్ కావాలి, లేదా ఒక ప్రెజెంటేషన్ ఇవ్వాలి, లేదా ఇతరత్ర ఏదైనా ఆఫీస్ వ్యవహారాల్లో మనం మంచిగా మాట్లాడాలి, అనర్గళంగా మాట్లాడగలరు మీటింగ్లో, వాటికి ఒక నోట్స్ తయారు చేయాలి, వాటి ముఖ్యమైన పాయింట్స్ ఏ విధంగా సేకరించాలి అనేటువంటి విషయాల్లో మనకి చాలా తక్కువ టైంలో విత్ ఇన్ షార్ట్ స్పాన్ టైంలో ఈ అప్లికేషన్స్ అనేవి అందిస్తున్నాయి. సో ఒక టైం సేవ్ అవడం కాకుండా మన పని భారాన్ని కూడా తగ్గిస్తున్నాయి. సో ఇది ఒక ఉపయోగం. అట్లాగే రూరల్ ఏరియాలో ఉన్నటువంటి చదువుకునే పిల్లలకు కూడా, విద్యార్థులు ఎవరైనా కూడా వాళ్ళకు కూడా ఏ అప్లికేషన్స్ చాలా తక్కువ సమయంలో వాళ్ళకు కూడా సమాచారాన్ని షేర్ చేస్తున్నాయి. అతి తక్కువ రిసోర్సెస్ ఉన్నా కూడా ఇది ఎంతగానో ఉపయోగపడేటువంటి అంశం. ఇలా చాలా ఉపయోగాలు అనేవి ఉన్నాయని చెప్పుకోవచ్చు. అయితే నష్టాలు లేవా, దీనివల్ల డిసడ్వాంటేజ్ లేవా అంటే ఉన్నాయి, అవి కూడా ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం. నెంబర్ 1 ఏంటంటే ఈ ఏ అప్లికేషన్స్ ఇచ్చేటువంటివి 100% నిజం కాకపోవచ్చు, కరెక్ట్ కాకపోవచ్చు. కొన్ని సందర్భాల్లో అప్డేట్ కాకపోవడం వల్ల కూడా ఈ ప్రమాదం జరిగే అవకాశం కూడా ఉంది. మన అవే అంశాలని మనం కానీ కంటెంట్లో జోడిస్తే ఒక్కోసారి ఇది మిస్ఫైర్ అయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. రెండోది మన అప్లికేషన్ మైండ్ తగ్గిపోతుంది. అంటే మనకున్నటువంటి స్టెబిలిటీ లేదా మనకున్నటువంటి సామర్థ్యం, మనకున్నటువంటి పొటెన్షియాలిటీ, స్కిల్ కానీ ఇవన్నీ కూడా మరుగున పడిపోతున్నాయి. అంటే మనం ఏదైతే మన ఆలోచన శక్తి అనేది తగ్గిపోతుంది. మన ఆలోచన నిమిత్తం లేకుండా పనులను కూడా విత్ సక్సెస్ అయిపోతున్నాయి. కనుక ఇది రకమైనటువంటి దుష్పరిణామాలని చెప్పుకోవాలి. మూడోది వాటిలో సహజత్వం ఉండదు, వాటిలో క్రియేటివిటీ ఉండదు, మనకు కావాల్సినటువంటి ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ఎక్కడ కనపడదు, క్రిటికల్ థింకింగ్ ఉండదు, అనలిటికల్ థింకింగ్ ఉండదు. ఇలాగ లైఫ్ స్కిల్స్ అన్ని మిస్ అవుతుంటాయి. డెసిషన్ మేకింగ్ అనేది ఉండదు. ఇంకా చెప్పాలి అంటే ఈ అప్లికేషన్స్ మళ్ళీ సోమర్థనాన్ని పెంచుతున్నాయి. ఏ అప్లికేషన్స్ మనకి ఐడియా జనరేట్ చేస్తున్నాయి, బాగానే ఉంది, స్మార్ట్ ఫ్రెండ్లా ఉపయోగపడుతున్నాయి, ఓకే, అంతవరకు మనం ఒప్పుకొని తీరాలి. కానీ మనలో సోమర్థనాన్ని పెంచుతున్నాయి. అది తీవ్రమైన నష్టమే కదా. ఈ అప్లికేషన్స్ అందుబాటులో లేకపోతే మన పరిస్థితి ఏమిటి అని కూడా మనం గమనించాలి. ఇలా కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి. కనుక వీటిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళితే బాగుంటుంది అనేటువంటి సూచన వినిపిస్తుంది. వీటిని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి? వాస్తవానికి
ఏ అప్లికేషన్ అనేది ఒక రీప్లేస్మెంట్ కాదు మానవ మేధస్సుకి, అలా ఒక సాధనం, ఒక ఎడిషనల్ కంటెంట్ ఇచ్చేటువంటి ఒక అసిస్టెంట్ లాంటిది. కనుక దాన్ని అంతవరకు వినియోగం చేయాలి. అంటే మెయిన్ ప్రధానాంశం కూడినటువంటి కంటెంట్ మనం ప్రిపేర్ చేసుకొని దానికి ఏఐని కానీ అడిగినట్లయితే అది ఇచ్చే సమాచారం కొంత జోడించుకుంటే అది పరిపూర్ణంగా ఉంటుంది, అబ్సల్యూట్గా ఉంటుంది. అలాగే మనకున్నటువంటి సమాచారాన్ని మనం తగ్గించుకొని ఏఐ మీద పూర్తిగా ఆధారపడితే కొంతకాలానికి డిపెండెన్సీ అనేది వస్తుంది. అలా కాకుండా మనం డిజిటల్ అడిక్టేషన్గా మారిపోయే ప్రమాదం కూడా లేకపోలేదు. మరి మానవ మేధస్సు ఏమైపోతుంది? మెదడుకుండేటువంటి సంభావితలు లేదా మెదడుకుండేటువంటి స్వీయ సూచనలు లేదా మనలో ఉండేటువంటి భావోద్వేగాలు ఈ అప్లికేషన్స్ ఎక్కడి నుంచి వస్తాయి? కనుక వాటిలో సైజత ఉండదు, అలాగే హ్యూమన్ టచ్ కూడా ఉండదు. కనుక వాటిని బ్యాలెన్స్గానే వాడుకోవాలి. మనం ఎంతవరకు మన మేధస్సును ఉపయోగించాలి, దానికి కృత్రిమంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కృత్రిమత్వాన్ని జోడించిన మన సహజత్వం అనేది ఎక్కడా కూడా మరుగున పడకూడదు, మన క్రియేటివిటీ ఎక్కడా కూడా దాపకూడదు, దాన్ని కూడా మనం పైకి తీసుకురావాలి. ఏ విధంగా ఆలోచించినా కూడా ఈ అప్లికేషన్స్ అనేవి కొంత మేరకు వినియోగించుకుంటే మంచిది, కానీ పూర్తిగా వాటి మీద ఆధారపడిన మటుకు మంచిది కాదు. డిపెండెన్స్ అనేది మంచిది కాదు, వాటికి అడిక్షన్ అవ్వకూడదు అని దీని సారాంశం. ఈ విజ్ఞులు చెప్తున్న మాట కూడా అదే, మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్న మాటలు కూడా అదే. దాని మీద ఆధారపడినట్లయితే అవి కానీ అందుబాటులో లేకపోతే ఈ నేటి తరానికి లేనిపోయిన ఆందోళనలు వస్తున్నాయి, భయం వ్యక్తం అవుతుంది వాళ్ళలో, కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. అంటే డిపెండెన్స్ కారణంగానే. ఈ అప్లికేషన్స్ కానీ అందుబాటులో లేకపోతే ఏమైపోతారు కాబోయే తర్వాత కూడా, అది కూడా మనం ఆలోచించేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.